అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సరళీ స్వరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు నందుల సుశీలాదేవి గారు. శారద మనసు అల్లకల్లోలమైపోయింది. విజయ్ అనుసరించిన విధానం ఎంత ఆలోచించినా ఒక విధమైన పలాయనవాదంగానే కనిపించసాగింది. కానీ ఇందులో విజయ్ తప్పు మాత్రం ఏముంది? ఏ పరిస్థితుల్లోనూ స్త్రీ రక్షణ కోరుతుంది. జీవితం అల్లకల్లోలంగా ఉండాలని ఏ యువతి కోరుకోదు. ఒక రకంగా ప్రతి వనిత శాంతిని, సౌఖ్యాన్ని ఎక్కువగా వాంఛిస్తుంది. అదేవిధంగా విజయ్కు ఈ సాంఘికమైన హోదా కంటే ప్రశాంతిగా వెళ్ళిపోయే మార్గమే నచ్చిందేమో. ప్రస్తుతపు సమాజ పరిస్థితులలో విద్యావంతులైన వనితల వివాహ సమస్య అత్యంత క్లిష్టంగా ఉంది. కట్నాలకు తూగలేక తమ బాలికలను చదువులో ప్రవేశపెట్టే తల్లిదండ్రులు తమ కన్యల వివాహం పట్ల ఉదాసీనత చూపుతున్నారు. వివాహ ప్రయత్నాలు చేసిన నాడు కట్నం కోరే వరుడి పట్ల యువతుల అభిమానం గాయపడి వివాహానికే విముఖులవుతున్నారు. ప్రేమ వివాహాలు జరుగుతున్నా ఆ పరిణయాలు స్వల్ప సంఖ్యలోనే జరుగుతున్నాయి. విద్యానంతరం ఏదో కాలక్షేపం కొరకు ఉద్యోగాల్లో చేరటం, చివరకు ఆ ఉద్యోగంలోనే స్థిరపడిపోయి కన్యగా జీవితం గడిపేవారెందరో. ధనలోపం లేనివారు అనుకూల వరుణ్ణి పొందలేక, మనసుకి నచ్చిన యువకుణ్ణి కనుగొనలేక వ్యధ. ఇన్ని రకాల క్లేశాలు స్త్రీకే గాని పురుషుడికి లేవా? రోజులు గడిచిపోతున్న శారదలో అంతఃసంఘర్షణ ఒక ఒడ్డుకి చేరలేదు. ఎన్నో చికాకుల్లో శేఖర్ ఉత్తరం అందుకుంది. సెలవులలో తన అభిప్రాయాన్ని తల్లితో, అక్కలతో స్పష్టంగా వివరించింది. ఇంట్లో దుమారానికి, బంధువులలో అలజడికి ఎన్నో విధాలా నిలదొక్కుంది. ఇప్పుడు శేఖర్ ఉత్తరం చదవాలంటేనే విసుగనిపించింది. విధిలేక చించింది. శారదా, అత్తయ్య నాకు ఉత్తరం రాసింది. నీకు నన్ను వివాహం చేసుకోవటం ఇష్టం లేదని చెప్పావుట. బాల్యం నుండి మనిద్దరి వివాహం ఇంట్లో అనుకుంటున్నదే. చిన్నతనపు చేష్టలతో నేను కాలేజీలో కాస్త ఆకతాయిగా ఉన్నా నిన్నేనాడు పరాయిగా భావించలేదు. సెలవు పెట్టి గురువారం నాడు వస్తాను. సాయంత్రం హాస్టల్లోనే ఉండు. చాలా మాట్లాడాలి. శేఖర్. శిరస్సు విపరీతమైన నొప్పితో పగిలిపోసాగింది శారదకు. కారణాలు అతనికి వివరించాలా? తను కోరుకునే వ్యక్తి వేరు. తన అంతఃసంఘర్షణ, అన్వేషణ ఇతని కోసం కాదు. మనసుని ప్రశాంతం చేసుకుని గురువారం సాయంత్రం శేఖర్ని కలుసుకుంది. తనలో అనుభూతులు హెచ్చు. కానీ ఆ సమయంలో భావావేశానికి లోనుగాకుండా ఎంతో నిగ్రహంతో వ్యవహరించాలి. అతన్ని నొప్పించకుండా, తను బాధపడకుండా ఈ విష వలయంలో నుండి బయటపడాలి. హాస్టల్ ఎదుట లాన్లో కూర్చున్నారు ఇద్దరు. బాగున్నావా శేఖర్? ఏదో నీ దయవల్ల. ఇంకా కాసేపు మాటలు మర్చిపోయింది శారద. శేఖర్ చేతిలో పూలగుత్తే అందించాడు. శారద నిలువెల్లా జలధరించిపోయింది. తనకి పుష్పాలిచ్చే హస్తాలు ఇంకా ప్రత్యక్షం కానేలేదు. అయిష్టం బయటకు కనిపించకుండా ఆ పూలను తీసుకుని పైకి వెళ్ళింది. టేబుల్ మీద ఆ గుత్తిని వదిలి గదికి తాళం వేసి మళ్ళా శేఖర్ వద్దకు వచ్చింది. నడు శేఖర్, బీచ్కి పోదాం. కాస్త ఫ్రీగా మాట్లాడుకోవచ్చును. ఇద్దరు ఇసుకలో అలలకి దూరంగా కూర్చున్నారు. ఎగసిపడుతున్న అలలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది శారద. శారద, నాతో మాట్లాడటమే అంత కష్టంగా ఉందా? తల ఎత్తలేదు శారద. జవాబియ్యి శారద. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది శారద. తనలోని శక్తులన్నీ కూడదీసుకుంది. ఏమిటి శేఖర్ అని అడిగింది. అత్తయ్య వ్రాసింది. అవును, నేనే అట్లా వ్రాయమన్నాను. రోషంతో అతని మొహం ఎర్రబడింది. నాలో నీకు కనబడిన లోపం ఏమిటి శారద? శారద పెదవులపై లీలగా నవ్వు మెరిసింది. ఒక్కసారి ప్రఫుల్లమైపోయింది ఆమె మొహం. నీకేమి లోటు శేఖర్? పెద్ద చదువు చదివావు, మంచి ఆస్తిపరుడివి. ముఖప్రీతికి కాదు గాని నాకంటే చాలా బాగుంటావు. నీ వేళాకోలానికి కూడా ఓ హద్దు ఉంది శారదా. కర్కశంగా ధ్వనించిన శేఖర్ కంఠస్వరం విని కాసేపు ఊరుకుంది. నిజంగా శేఖర్, ఈ రోజుల్లో మంచి ధర పలికే పెళ్ళికొడుకువి. నీలో లోపం ఎన్నగలిగే ధైర్యం నాకెక్కడ ఉంది? నా వర్ణన నీ నోటి గుండా వినాలని కాదు ఇంత దూరం వచ్చింది. చిన్ననాటి నుండి అనుకుంటున్న ఈ విషయం ఎందుకు జరగకుండా ఉండాలి? చూడు శేఖర్, కాలంతో పాటు మనుషులు, మనుషులతో పాటు మనసులు మారవచ్చునుగా. అంటే నన్ను దెప్పుతున్నావా? కోపంతో పెదవి కంపిస్తుండగా అంది శారద. శేఖర్, నీకు వెనుక ఒకసారి చెప్పాను. నాకు నీ మీద ద్వేషం చూపే హక్కు కూడా లేదు. నీ మీద నాకేమైనా ఆసక్తి ఉంటే కోపగించే హక్కు, దెప్పే హక్కు ఉంటాయి. నువ్వు నాకేం కానినాడు నీ జీవితం గురించి విమర్శ మాత్రం నాకెందుకు?
నేను నీకేం కానా శారదా? జాలిగా ధ్వనించింది అతని కంఠం. ఒక్క క్షణం ఆర్ద్రమైంది శారద స్త్రీ హృదయం. శేఖర్, మనిద్దరి జీవితాలు వేరు, మనం ఆలోచించే పద్ధతులే వేరు. ఈ పరిస్థితుల్లో నా నిర్ణయమే మంచిది. అంటే అంటే శారదా, నేను అనురాధతో పెంచుకున్న పరిచయానికి నువ్వింత శిక్ష వేస్తావా? శారద మనసులో మిగిలిన కాస్త సానుభూతిని పోగొట్టుకున్నాడు శేఖరం తన మాటలతో. శేఖర్, నువ్వేదో అమ్మాయిలతో స్నేహం చేసినంత మాత్రాన నేను అపార్థం చేసుకున్నాననుకోకు. నాకు ఎంతోమంది స్నేహితులు, ఆప్తులు అబ్బాయిలలో ఉన్నారు. కానీ శేఖర్, అనురాధ నీకు పరిచయస్తురాలు తప్ప మరేం కాదా? అసలు మనిద్దరం ఆ సంగతి మాట్లాడుకోవటమే అసహ్యంగా లేదు? శేఖర్ ముఖం కఠినమైంది. అయితే వివాహానికి పూర్వం ఎటువంటి పొరపాటు చేయని పవిత్రమైన వ్యక్తి నీకు లభ్యమవుతాడనే నీ ఊహ కాబోలు. అసహనంతో శారద హృదయం వేగిపోయింది. పిచ్చిగా మాట్లాడకు శేఖరం. కొన్ని వేల పొరపాట్లు చేసినా బలమైన వ్యక్తిత్వంతో తొణికిసలాడే వ్యక్తి నాకు పరిచయమైన నాడు గతించిన నిరాశల్లోంచి ఆశావాదాన్నే పుట్టించుకొని జీవితాన్ని కొనసాగించే వ్యక్తి నాకు దర్శనమిచ్చిన నాడు నా జీవితాన్ని సంతోషంగా అతనికి అర్పించుకుంటాను. నిజంగా చెబుతున్నాను శేఖర్, నీకు కావలసింది నేను కాదు, అనురాధ కాదు. నీది అంత బలహీనమైన వ్యక్తిత్వం. శేఖర్, అనురాధని ప్రేమిస్తున్నాననుకుంటూ ఆమె జీవితాన్ని నాశనం చేశావు. మావయ్య వాళ్ళు నన్ను వివాహం చేసుకుని తీరాలనేసరికి నీకు ఇంకా అనురాధ సంగతి పూర్తిగా జ్ఞప్తిలోంచి పోయింది. ఇప్పుడు నన్నేదో ఇష్టపడుతున్నాననుకొని నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటున్నావు. నా మీద నిజంగా నీకేమాత్రం అభిమానం లేదు. నన్ను చేసుకుంటే నీకు చాలా ఆస్తి కలుస్తుంది. అనురాధ కంటే ఎక్కువ చదివాను. అన్నింటికీ మించి మీ వాళ్ళు మురిపెంగా చూసుకునే మేనకోడలిని. అన్ని విధాలా నీకు నేను అనురాధ కంటే అధికంగా కనిపిస్తున్నాను. ఈ లాభనష్టాల బేరీజు తప్ప నీ మనసులో అనుభూతులు లేవు. నీవంటే అస్థిర హృదయాన్ని నమ్ముకొని అనురాధ మోసపోయింది. కానీ శారద ఆమె కాదుగా. కాసేపు ఆగిపోయింది. నీకు రాధ పట్ల ఏ విధమైన సానుభూతి లేదు. అరిటాకు వంటి ఆడపిల్ల జీవితంతో చెలగాటలాడావు. నీకేం శేఖర్, నువ్వు మగాడివి. ఈ రోజున ఈ శారద కాకుంటే మరో రుక్మిణి వేలకు వేలు కట్నం పోసి నిన్ను అల్లుడిగా పొందేటందుకు ఎంతోమంది ముందుకు వస్తారు. తాత్కాలికంగా ఇప్పుడు బాధపడినా నువ్వు కూడా పరిస్థితులకు రాజీపడి సుఖపడే మనిషివి. నీ ఈ మనస్తత్వంతో నువ్వు సుఖపడితే పడవచ్చు, కానీ నాకు కావలసిన వ్యక్తివి మాత్రం నువ్వు కాదు. మొత్తానికి చదువుకున్నదానివి అనిపించుకున్నావే, నవ్వింది శారద. ఇంతే శేఖర్, నేను చెప్పినట్లు మన ఇద్దరి జీవితాలు వేరు. నిన్ను విమర్శించే హక్కు నాకు లేదు. విడిపోయేటప్పుడు మంచిగా చిరునవ్వులతో విడిపోదాము. అయితే శారదని చేపట్టే అదృష్టశాలి ఎవరో తెలిస్తే నీకు తప్పక వ్రాస్తానులే. ఎంత చక్కగా విషయాలను మభ్యపెట్టగలవు శారద. మాధవరావుతో నీ పరిచయం గోడలకు ఎక్కినట్లుంది. శారద అయోమయంగా చూసింది. ఎందుకు అట్లా చూస్తావు? నాకెట్లా తెలిసిందనా? మరి నన్నేదో పురుగు కింద జమకట్టి విదిలించి పారేస్తున్నావే, నీ విషయాలు నాకు తెలియవనా? శారద రోషంతో నిలువునా కదిలిపోయింది. అంటే శేఖర్, నువ్వనేది? అవును, 4 నవలలు చదివి చేసే తప్పులకి అందమైన రూపకల్పన చేసుకుంటూ ఎదురు నన్ను దబాయిస్తుంటే నాకు నవ్వుగా ఉంది. మాధవరావు శారదకు నిజంగా మంచి స్నేహితుడు. కానీ ఆ పరిచయాన్ని శేఖర్ వికృతంగా చిత్రిస్తుంటే శారదకు శేఖర్ పట్ల అసహ్యము, జాలి కూడా కలిగాయి. నిజంగా శారద, నువ్వంటే అమ్మవాళ్ళు మెచ్చిన పిల్లవి. నువ్వన్నట్లు నువ్వు చాలా ఆస్తితో వస్తున్నావు. అందుకే నీకెన్ని రకాల స్నేహాలున్నా పట్టించుకోవటం లేదు. ఓహో, అయితే పాపం నాలోని లోపాలన్నీ నా ధనంతో కప్పబడిపోతాయన్నమాట. నువ్వెట్లాగైనా తీసుకో. ఏది ఏమైనా నువ్వు కాదన్నందుకు నాకేం బాధలేదు. కానీ నీకున్న పొగరికి మాత్రం నాకు ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఏనాడైనా నీ నిర్ణయానికి నువ్వు చింతిస్తావని నాకు తెలుసు. కానీ ఆనాడు శేఖర్ వంటి వ్యక్తి దొరకవద్దు. మూర్తిభవించిన సంకుచిత్వంగా ఉన్న ఆ యువకుణ్ణి చూసి లోలోపలే నిట్టూర్చింది. ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్న శారద కళ్ళు శేఖరం గుండెల్లో మంటలు మండిస్తున్నాయి. హఠాత్తుగా అతనికి అనురాధ గుర్తుకు వచ్చింది. ఆఖరిసారిగా తన వద్ద వీడ్కోలు తీసుకుంటూ దీనంగా అంది అనురాధ. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తావని కొండంత ఆశతో మా వాళ్ళకి నీ గురించి చెప్పేశాను. కాలేజీలో అందరి నోళ్లలోనూ మన సంగతి నలిగింది. ఇప్పుడు ఏ మొహంతో ఇంటికి వెళ్ళను? శేఖర్,
నా అంతటి దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండదు. కానీ ఆ తర్వాత రోజులలో శారద తనని చాలా ఆకర్షించింది. ముఖ్యంగా శారదకు తనంటే అపరిమితమైన నిర్లక్ష్యం, ఆమెలోని ఆ అందమైన గర్వరేఖల వలనే తను శారదను మరింత ప్రేమించగలుగుతున్నాడు. ఆనాడు అనురాధకు తను వీడ్కోలు ఇస్తే ఈనాడు శారద తనకి గుడ్ బై చెబుతుంది. ఎన్నో రోజుల తర్వాత అనురాధ గుర్తుకు వచ్చింది. అతని పౌరుషం పరవళ్ళు తొక్కింది. నువ్వు అనాలోచితంగా ఈ నిర్ణయానికి వచ్చావని నేను అనుకుంటున్నాను. అతనితో వాదన పెంచుకోవటం ఆమెకి ఇష్టం లేకపోయింది. మంచిగానే విడిపోవాలని మెల్లిగా ప్రశాంతంగా అంది. శేఖర్, మన వాద ప్రతివాదాల వల్ల ప్రయోజనం ఏముంది? నీ జీవిత సరళి వేరు, నా ఆలోచన క్రమం వేరు. ఆ విషయమే మరోసారి చెబుతున్నాను. మనిద్దరివి శృతి కలవనటువంటి బ్రతుకులు. శేఖర్ మాట్లాడలేదు. అసలు నాకు మన జీవితాలే విచిత్రంగా కనిపిస్తాయి శేఖర్. నేను కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను. సంగీతం మాస్టర్ పాఠాలు చెబుతుంటే నేను చాలా శ్రద్ధగా ఆ స్వరాలను గమనించేదానిని. సరళీ స్వరాలతో సంగీతం మొదలు పెడతారు. నాకు సంగీత జ్ఞానం కూడా తక్కువ. కానీ ఆ సప్తాక్షరాలలోనూ సంగీతం అంతా ఇమిడి ఉందంటే నాకెంతో విచిత్రంగా అనిపించేది. ఆ అక్షరాల నుండే ఎన్నో స్వరాలు, మరెన్నో రాగాలు, అద్భుతాలు పుడుతూ ఉంటాయి. మన జీవితాలకి ఆ సప్తాక్షరాలకు ఏదో సంబంధం ఉందనిపించేది. ప్రతి వ్యక్తిలోనూ రంగురంగుల ఇంద్రధనస్సుల కాంక్షలు, ఆదర్శాలు ఉంటాయి. ప్రేమని మించే అసూయ, ద్వేషాన్ని అధిగమించే త్యాగశీలత, అనురాగాన్ని నెట్టుకొనే క్రౌర్యము, అధికారాన్ని కాదనే ఆప్యాయత, ఇన్ని రకాల అనుభూతులు మన జీవితాలలోనే ఇమిడిపోయి ఉన్నాయి. అవి సరైన మార్గంలో ఉపయోగించుకున్న నాడు జీవితమంతా మోహనరాగంలా సాగిపోతుంది. స్వరకల్పన చేతకాని వాడి జీవన రాగం అపస్వరాల మయమైపోతుంది. అందుకనే మన జీవితపు గతులకి, సరళీ స్వరాలకు ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. ఏమిటో శేఖర్, నేనేం పెద్ద అనుభవశాలిని కాదు, తత్వవేత్తను కాను. కానీ నాకు ఈ మధ్య ఈ ఆర్త పరిశీలన మరీ ఎక్కువైపోతుంది. నేనేమైపోతున్నానో నాకే తెలియడం లేదు. కానీ నా పట్ల కోపం పెట్టుకోకు. మనిద్దరం స్నేహితులుగానే విడిపోదాం. కాసేపటికి శారద కంఠస్వరమే నిశ్శబ్దాన్ని చీలుస్తూ ధ్వనించింది. ఇక పోదామా శేఖర్? నడు. ఇద్దరూ లేచి నుంచున్నారు. శారద, నీ ఈ నిర్ణయం స్థిరమే కదూ? మారదా? ఊహు, నేను చాలా ఆలోచించే చెప్పాను శేఖర్. ఇద్దరు హాస్టల్ గేటు దగ్గరికి వచ్చారు. ఇంకా వెడతాను శారద. మంచిది శేఖర్, గుడ్ బై. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ బై. వెళ్ళిపోతున్న ఆ యువకుని చూస్తూ కాసేపు నుంచుని తర్వాత మెల్లిగా హాస్టల్లోకి దారితీసింది. తిన్నగా వెళ్ళి మంచం మీద వాలిపోయింది. దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. బాల్యం నుండి తను కోరుకున్నవన్నీ విప్లవాత్మకంగా అలజడి చేసుకుని పొందలేకపోతుంది. తమ కుటుంబాల్లో కాలేజీలో అడుగుపెట్టిన ఆడపిల్ల లేరు. తన చదువు కోసం హోరాహోరీ వాదించింది. పూర్వకాలపు తల్లిని, ఛాందసులైన మేనమావల్ని ఒప్పించేసరికి బ్రహ్మ ప్రళయమైంది. మేనరికం కాదన్న రోజున ఇంట్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. అన్నింటికీ రాజీ పడే తత్వం కాదు తనది. తన సమస్యల పట్ల స్పష్టమైన దృక్పథం తనకు ఉంది. కోరుకున్న ఆశయాలను పొందడానికి తీవ్ర కృషి చేస్తోంది. ఆశయ సిద్ధికి చాలా కాలమే పట్టవచ్చును. కానీ వేచి ఉండే ఓర్పు తనకి ఉంది. ఇంకా ఎన్ని ఘట్టాలలో తాను మానసిక క్లేశాన్ని ఎదుర్కొనాలి? ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది ఆమెను. 25 ఏళ్లైనా లేని తన జీవితం అంతా సంఘర్షణలతోనే నిండింది. తన ఆలోచన క్రమం వక్రమార్గంలో కానీ పయనించడం లేదు కదా? లేదు, తను కోరుకునేవి మరీ అపూర్వం కావు. ఆత్మసంతృప్తి లేని కపట జీవితం భరించటం తన శక్యం కాదు. ఈ అన్వేషణ కొనసాగించడం కంటే తనకింకో మార్గం కూడా లేదు. తను మనశ్శాంతి పొందే, చల్లటి నీడను పొందే వరకు తను నిరంతరం అన్వేషణను కొనసాగించవలసిందే. మనసుని అన్ని కోణాల గుండా మధించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పుస్తకం చేతిలోకి తీసుకుంది శారద. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.